నందిపేట మరియు డొంకేశ్వర్ మండల గ్రామ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు నందిపేట పోలీసు వారి తరఫున తెలియపరుస్తున్నాము. ఈ యొక్క వినాయక చవితిని భక్తి శ్రద్ధలతోటి అందరూ ఆహ్లాద వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తి శ్రద్ధతో జరుపుకోవాలని, మరియు డీజేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. డీజేలు పెట్టి కేసులు చేయించుకోవద్దు. అలాగే కాకుండా గొడవలు పడి కూడా కేసులు చేయించుకునే పరిస్థితి రాక తీసుకొచ్చుకోవద్దండి. ఈ ఒకవేళ వినాయక చవితి సందర్భంగా ఎటువంటి కేసులైనా కూడా వాళ్ళ మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తామని హెచ్చరిస్తున్నాం. అందరూ భక్తి శ్రద్ధలతోటి ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితిని జరుపుకుంటారని ఆశిస్తున్నాం. ఓం నమః శివాయ. దేవుడు ఆశ్రమం జన్మదిన శుభాకాంక్షలు. ఈశ్వరుడు శుభం. केदारेश्वर भगवान की जय. नमः पार्वती पदे. हर 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 महादेव. ఓం నమ శివాయ. మరి గణపతి యొక్క చవితి శుభాకాంక్షలు మన యొక్క ప్రేక్షకులు టీవీ 9 ప్రేక్షకులందరికీ భగవంతుడి కృపా కటాక్షంతో మనకు సనాతన నుంచి వచ్చిన యొక్క ధర్మం గురించి అందరం కూడా విచారం చేసి ప్రతి ఇంట్లో గణపతి చవితి అనేది చేసుకున్న మన ధర్మం. మరి దానికి తోడు మనం మట్టి గణపతులు చేయడం చాలా శ్రేష్టం. వాస్తవంగా అందరు పెద్ద పెద్ద గణపతులు తెచ్చుతున్నారు, పెద్ద పెద్ద ఖర్చు చేస్తున్నారు, కానీ భగవంతుడి దగ్గర నిరంతరంగా నైవేద్యం మేము పెడుతున్నాము. మనం భక్తులకు ప్రసాదం మేము ఇస్తున్నాము రోజు. అసలు భగవంతుడు ఉండేది ఏంటంటే ఆయనకు నైవేద్యం పెట్టి వచ్చిన భక్తులకు మంచి రోజుకొక రకమైన నైవేద్యం పెట్టడం వల్ల భగవంతుడు ఆనందపడతాడు. కాబట్టి ఎంత పెద్ద గణపతి ఇచ్చినా, ఎంత చిన్న గణపతి పెట్టినా భక్తితోని మనం పూజిస్తే ఆయన ఎంత చేసినా అంతా మనకు అనుగ్రహం దొరుకుతుంది వాస్తవంగా. కాబట్టి మరి చిన్నదైనా పెద్దదైనా అంతా పరమాత్ముడే. కాబట్టి ఎంత పెద్దది పెట్టినా కానీ నైవేద్యాలు పూజ పునస్కారం లేకపోతే కూడా కరెక్ట్ కాదు నాన్న. మీ అందరికీ తెలియపరచడం ఏంటంటే మన యొక్క ధర్మం గురించి తెలుసుకొని చిన్న గణపతి పెట్టినా భక్తితో చేయండి, ప్రేమతో పంపిద్దాం గణపతిని. మళ్ళీ మనం 9 రోజుల ఒక్కొక్కరు 5 రోజులు 6 రోజులు ఇట్లా ఉంచి మళ్ళీ మనం ఆయనను పంపిద్దాం. కాబట్టి ఆయన అనుగ్రహంతో మన అందరికి కూడా పాడి పంట మన యొక్క భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయం ఇంకా రోజు రోజు అభివృద్ధి కావాలని మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.